దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము శిలువ ధ్యానము చేయబోతున్నాము. బైబిల్ అంటుంది, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. పాపానికి విరోధమైన దేవుని శక్తి ఏమిటది? సిలువను గూర్చిన వార్త. యేసు ప్రభు కల్వరి సిలువను గూర్చి ధ్యానిస్తే ఆయన ఎందుకు సిలువలో మరణించాడు, ఆయన ఎందుకు అంత శ్రమ పడ్డాడు, ఎందుకు అంత హింస పొందాడు అని వెనక ఉన్న విషయాలన్నీ మనము ధ్యానిస్తే మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది, పాపాన్ని గెలవడానికి శక్తిని కలిగిస్తుంది. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సో సిలువను ధ్యానించే కొద్దీ మనము దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఈరోజు మనము ఆ శక్తిని పొందుకుంటాం, సిలువ నుండి వచ్చే దైవ శక్తిని పొందుకుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. యేసుక్రీస్తును ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ చిత్రహింసలు భరిస్తూ యేసు ప్రభు వాటి మధ్యలో 3 మాటలను పలికాడు. ఆ మాట పలికిన తర్వాత 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా కారు చీకటి కమ్ముకునేసింది. ఆ చీకటి తొలగిపోతూ ఉండగా చీకటి నుండి అలా బయటకు వస్తున్న యేసుక్రీస్తు ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి బిగ్గరగా కేకలు వేశాడంట. బిగ్గరగా గట్టిగా అరిచాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు ప్రభు పలికిన ఈ మాట, ఈ 4వ మాట గురించి అక్కడున్న వారికి సరిగ్గా అదే అర్థం కాలేదు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకైతే ఆ మాటలోని అర్థాన్ని, ఆంతర్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే ఈ మాట యొక్క అర్థం ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు ఇలా అరిచాడు? ఎందుకు ఇలా తండ్రిని చూసి, దేవుని చూసి అడిగాడు? ఈ మాటలో ఉన్న అసలైన సత్యం ఏంటి? ఇప్పుడు మనం దాన్ని ధ్యానించబోతున్నాం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు ప్రభు తండ్రిని చూసి అడిగినప్పుడు ఆ మాట ఏదో దేవుని నిందించే మాట కాదు, దేవుని నిలదీసే మాట కాదు. అది కల్వరి సిలువలో యేసుక్రీస్తు అనుభవించిన అత్యంత భయంకరమైన వేదనను, బాధను సూచించే మాట. ఆ మాటలో ఆయన అనుభవించిన బాధ ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు నరకాన్ని అనుభవించిన సమయం అదే. 3 గంటలు, 12 నుండి 3 గంటల వరకు ఆ 3 గంటల సేపు యేసు ప్రభు చీకటిలోనికి వెళ్ళాడు. ఆ చీకటి నుండి బయటకు వస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అడిగాడు. అంటే అర్థం ఏమిటి? దేవుడు యేసుక్రీస్తును వదిలేశాడు, చేయి విడిచేశాడు. ఇప్పుడు తండ్రి నుండి యేసుక్రీస్తు వేరైపోయినాడు.
ఒంటరి వాడైపోయినాడు. ఆ బాధను తట్టుకోలేక, తండ్రి నుండి వేరైపోయిన ఆ బాధను తట్టుకోలేక వేదనతో ఆయన పెట్టిన కేకలే ఆ మాటలు. నా దేవా, నా దేవా, నన్నెందుకు ఈ చేయి విడిచితివి. ఆ బాధను మనము అర్థం చేసుకోవడము చాలా కష్టమని అనుకుంటాను. కానీ కాస్తైనా దాన్ని మనం ఫీల్ చెయ్యాలి. ఆయన ఎంత బాధలో దాన్ని ఆ మాట అన్నాడు. అది నరకాన్ని అనుభవించిన సమయం, సందర్భం అది. యేసు ప్రభు ఆ 3 గంటల సేపు నరకను అనుభవించాడు. ఏంటయ్యా నరకము? దేవుడి నుండి ఆయన వేరైపోయినాడు, ఒంటరి వాడైపోయినాడు. అంతకు ముందు శిష్యులతో ఆయన చెప్పేవాడు, నేను నా తండ్రి ఎప్పుడూ ఒక్కరై ఉన్నాము, ఏకమై ఉన్నాము అంటూ. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కూడా శిష్యులతో చెప్తాడు, ఈరోజు రాత్రి మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారయ్యా, నన్ను ఒంటరి వాడిగా విడిచి వెళ్ళిపోతారు, కానీ మీరు నన్ను ఒంటరి వారిగా విడిచినా నా తండ్రి నాతో కూడా ఎప్పుడు ఉంటాడన్నాడు. అలాంటి తండ్రి నుండి యేసు క్రీస్తు ఇప్పుడు వేరైపోయినాడు. దీన్నే ఏమంటామంటే మరణము అని అంటాం. యేసు క్రీస్తు మరణాన్ని అనుభవించాడు. ఆయన శరీరం చావక ముందే ఆత్మీయంగా యేసు క్రీస్తు మరణాన్ని అనుభవించాడు. మరణాన్ని రుచి చూశాడు. మరణం అంటే ఏమిటి? ఎడబాటు, వేరైపోవడం, విడిపోవడం. మరణం అనే పదానికి అర్థము అదే, వేరైపోవడము, విడిపోవడం. ఇప్పుడు యేసు క్రీస్తు లెక్కించలేనంత కాలాలు తండ్రి కుమారుడుగా వారిద్దరు కూడా ఒకరై ఉండినారు. ఆ సహవాసము అంతము లేనిది. అలాంటి గొప్ప సహవాసము, తండ్రి కుమారుని యొక్క సహవాసము కల్వరి శిలువలో ఏమైంది? విడిపోయింది. 3 గంటల సేపు తండ్రిని విడిచి యేసు ప్రభు ఒంటరి వాడయ్యాడు. ఆ కొంతసేపు, ఆ స్వల్ప కాల ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు, విలవిల్లాడిపోయాడు. నరకాన్ని గురించి యేసు ప్రభు ఇలా వర్ణిస్తాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ అగ్నిని యేసు ప్రభు అనుభవించాడు. ఒక పురుగులాగా ఆ నరకగ్నిలో పడి విలవిల్లాడిపోయాడు. అందుకే అరిచాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకయ్యా ఒంటరి వాడిగా విడిచిపెట్టేశావు? నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేనయ్యా, క్షణం కూడా ఉండలేనని ఆయన బాధతో అత్యంత దారుణమైన ఒక నరక వేదనను యేసు ప్రభువు అనుభవించిన ఆ అనుభవాన్ని ఆ మాటలు మనకు తెలియపరుస్తుంది. కొంచెం ఊహించి చూడండి. మీరు ఎక్కువగా ప్రేమించేవారు మీ కష్టకాలంలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది? ఎంతమంది అలా బాధపడి ఉన్నారు, ఏడ్చి ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు, వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు అనేక మంది చెప్పి ఉన్నారు, నన్ను చూడడానికి ఎవరు రాలేదయ్యా, నిన్ను ఒంటరి దాన్ని, నీ ఒంటరి వాడిని అని చెప్పి. కొన్ని రోజుల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసి తనకున్న అనారోగ్య సమస్యనంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నది. ఎందుకు సిస్టర్ ఏడుస్తానన్నా అడిగినప్పుడు, అయ్యా నేను బాగున్నప్పుడు ఎంతమందిని ఆదరించాను, నా బంధువుల్ని, వారి కష్టాల్లో పరిగెత్తుకుని వెళ్ళి సహాయం చేశాను. కానీ ఇప్పుడు నాకు భర్త లేదు, విడిచి వెళ్ళిపోయాడు. కొడుకు, ఒకగానొక కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. నా బంధువులు ఎప్పుడు ఎవరు నా దగ్గరకు రాలేదయ్యా, ఒంటరి దాన్ని అయిపోయాను. ఈ కష్టకాలంలో నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. దాన్ని తెలుసుకుంటే నాకు గుండె విరిగిపోతుంది బ్రదర్ అని చెప్పి ఏడ్చి. అవును, మనిషి అనుభవించే కష్టాల్లో అత్యంత భయంకరమైన కష్టం ఏదంటే ఒంటరితనం. నాకెవరూ లేరు, మాకు ఎవరూ లేరు. ఆ బాధ చాలా భయంకరమైనది. ఊహించి చూడండి, ఒక వ్యక్తి తన బిడ్డను తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో కఠోరమైన అడవి ఉంది. ఆ అడవిలో క్రూరమైన మృగాలు ఉంది. ఇప్పుడు చీకటి కమ్ముకునింది, పొద్దుపోయింది, భయంకరమైన చీకటి. కానీ ఆ బిడ్డ తండ్రి యొక్క చేతిని పట్టుకొని హ్యాపీగా పోతూ ఉంది. ఉన్నట్టుండి తండ్రి ఆ బిడ్డను చెయ్యి వదిలేసి వెళ్ళిపోయినాడు.
ఆ బిడ్డకు ఉన్నటువంటి తండ్రి కనిపించలేదు, ఆయన చేతులు కనిపించలేదు. ఎలా ఉంటుంది? ఆ బిడ్డకు, ఆ పాపకు ఆ భయంకరమైన చీకటిలో, అడవిలో క్రూరమైన మృగాలు ఉండే ఆ అడవి మధ్యలో ఉన్న బిడ్డ యొక్క ఆ మనో వేదన, ఆ ఫీలింగ్స్ తలుచుకుంటే ఒకసారి మనకు నరకం గుర్తుకొస్తుంది. మనం అనేక సార్లు న్యూస్ లో చూసి ఉంటాము. కొంతమంది చిన్న పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి తప్పిపోయి బోరు బావిలో పడిపోయినారని చెప్పి ఆ న్యూస్ చూస్తేనే గుండె కోసినట్టు ఉంటుంది మనకు. ఆ బిడ్డ బోరు బావిలో పడిపోయి ఒంటరిగా ఆ చీకటిలో, ఆ భూగర్భములో ఎలా ఉంటుందో, ఆ బిడ్డ ఏం తెలుసుకుంటా ఉందో, దేన్ని తెలుసుకుని భయపడుతూ ఉంటుందో తెలుసుకుంటేనే గుండె తలుకుమంటుంది, గుండె విరిగిపోతుంది. వీళ్ళారా, దానికంతటి కంటే కూడా యేసు ప్రభు అత్యంత భయంకరమైన నరకాన్ని సిలువలో అనుభవించాడు. అనేక బాధల సిలువలో ఆయన అనుభవించాడు. ముళ్ళ కిరీటం కంటే, ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం కంటే, ఆయన కాళ్ళు చేతులతో గుచ్చిన మేకుల కంటే, మేకుల వల్ల వచ్చిన బాధ కంటే, నొప్పి కంటే, ఆయన కన్నా తక్కువ వారు ఆయన్ని హింసించి, ఆయన మీద ఇంగిలి ఉమ్మి, ఆయన్ని అపహసించి హేళన చేసిన ఆ బాధ కంటే కూడా యేసుక్రీస్తు అత్యంత బాధను అనుభవించిన సమయము అదే. నా దేవా, నా దేవా, నేను ఎందుకయ్యా చేయి విడిచితివి? ఆ మాటను యోధా ఇస్కరియోతును చూసి యేసు ప్రభు అడగలేదు. యోధా, యోధా, నన్ను ఎందుకు అప్పగించావు అని యోధాను చూసి అడగలేదు. పేతురు చూసి అడగలేదు. పేతురు, పేతురు, నన్నెందుకు తెలియదని, ఎరగనని వంకావు అని చెప్పి అడగలేదు. తన శిష్యుని చూసి ఆయన అడగలేదు. నా కష్టకాలం నన్ను విడిచెందుకు మీరు వెళ్ళిపోయారనేసి శిష్యుని చూసి అడగలేదు. అని తండ్రిని చూసి అడిగాడు. దేవా, నా దేవా, నన్నెందుకయ్యా విడిచేశావు? తండ్రి నుండి వేరైపోయిన ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు భరించలేకపోయాడు. అది ఆయన్ని భయపెట్టింది, ఆయన్ని వణికించింది. అందుకే గెత్సేమనే తోటలో దానికోసం ఆయన పోరాడాడు. తండ్రి, ఈ పాత్ర నా నుండి తొలగించుము. ఏంటి ఆ పాత్ర? మరణం అనే పాత్ర. అది మరణం అంటే శారీరక మరణం కాదు, శారీరక మరణం కాదు, తండ్రి నుండి వేరైపోయే ఆ ఆత్మీయ మరణము ఆయన్ని అత్యంత భయానికి, ఆందోళనకు గురి చేసింది. యేసు ఆ బాధను ముందుగానే తలంచుకొని భరించలేకనే, తండ్రి, వీలైతే, నీకు చిత్తమైతే, వేరొక మార్గం ఉంటే, నువ్వు నేను వేరవకుండా మన మధ్యలో చీలిక రాకుండా, ఎడబాటు రాకుండా వేరేదైనా మార్గం ఉంటే చూడయ్యా తండ్రి అని గెత్సేమనే తోటలో ఆయన రక్తము, చెమట గ్రంథుల్లో ఆయన రక్తము కారునట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. గెత్సేమనే తోటలోనే ఆయన వణికిపోయాడు దాన్ని తలుచుకొని. ఇప్పుడు దాన్ని అనుభవించే కాలికి ఆయన దాన్ని భరించలేకపోయాడు. తనకలాడి విలవిల్లాడిపోయాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? నాయనా, నాయనా, నువ్వు ఎక్కడున్నావు? నీ ముఖం నాకు కనిపించలేదే, నీ దర్శనం ఎక్కడా? నన్నెందుకు ఈ చీకట్లో ఒంటరివాడిగా విడిచి వెళ్ళిపోయినావు అని చెప్పి యేసు ప్రభు పెట్టిన ఆర్తనాదాలు ఆ మాటలు. ఎందుకు యేసుక్రీస్తుకు ఈ పరిస్థితి? ఎందుకు యేసుక్రీస్తు దేవుడు వేరైపోయినారు? వారిద్దరి మధ్య ఎడబాటు రావడానికి కారణం ఏమిటి? పాపం. ఏమిటది? పాపం. బైబిల్ చెబుతుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం ఏమిస్తుంది? మరణాన్ని ఇస్తుంది. మరణం అంటే ఏమిటి? విడిపోవడం, వేరైపోవడం, ఎడబాటు అవ్వడం. ఎప్పుడైతే కల్వరి సిలువలో ఆ 3 గంటల సేపు ఆ చీకట్లో యేసు ప్రభు తండ్రి నుండి వేరైపోయినాడో, అదే మరణము, అదే భయంకరమైన మరణము, అదే నరకము. అది పాపము యేసుక్రీస్తును దేవుని వేరు చేసి, ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రిని కుమారుణ్ణి వేరు చేసి. ఎవరు చేసిన పాపము? ఎవరు చేసిన పాపము?
మనం చేసిన పాపం. యేసు ప్రభు సిలువలో భరిస్తున్నది ఆయన చేసిన పాపాలు కాదు. ఆమేన్. మనం చేసిన పాపాలు. బైబిల్ అంటుంది, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 అంటుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషమును బట్టి నలగగొట్టబడేను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏ సోదరుడా సోదరి, యేసు ప్రభు సిలువలో భరిస్తున్నది ఆయన పాపము కాదు. ఆయన ఏ పాపము చేయని పరిశుద్ధుడు. ఆయన కల్వరి సిలువలో అనుభవిస్తున్న మరణానికి కారణము మనం చేసిన పాపం. బైబిల్ అంటుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడేను. ఆయన నలగగొట్టబడ్డాను. ఆ 3 గంటల సేపు తండ్రి నుండి వేరైపోయిన ఆ 3 గంటల సమయమే యేసు క్రీస్తు నలగగొట్టబడిన సమయం. అది ఎవరి శిక్ష? మన శిక్ష. మన శిక్షను తండ్రి అయిన దేవుడు ఆయన మీద వేశాడు. బైబిల్ అంటుంది, 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 21వ వాక్యం అనుకుంటాను, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపం ఎరుగని యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు పాపముగా చేశాడు. మన పాపానంతా ఎత్తి ఆయన మీద వేసి ఆ పాపాన్ని కల్వరి సిలువలో శిక్షించాడు. మన కోసమే పాపము, మనం చేసిన పాపాలు, మనం చేసిన అతిక్రమ కార్యాలు వలన తండ్రికి కుమారునికి మధ్య చీలిక, ఆ సహవాసములో ఒక ఎడబాటు వచ్చింది. మన పాపానంతా ఎత్తి ఆయన మీద వేసి శిక్షించాడని చెప్పి రోమీలకు 8:3 అంటుంది. ఆమేన్. ప్రియులారా, కల్వరి సిలువలో యేసు ప్రభు అనుభవిస్తున్నది మనం చేసిన పాపాల యొక్క దుష్ట ఫలితాన్ని. ఆమేన్. దుష్ట ఫలితాన్ని. తండ్రి అయిన దేవుడు మనల్ని చేపట్టడం కోసము తన ఒక్కగానొక్క కుమారుడిని చేయి విడిచేశాడు. ఒక నావికుడు తన కొడుకును, అతని యొక్క ఆ కొడుకు యొక్క స్నేహితుడిని ఇద్దరిని తీసుకొని సముద్రంలో పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి పెద్ద అల చెలరేగి ఆ బోటు మీద కొట్టి ఆ పడవ బోల్లో పడింది. ముగ్గురు సముద్రంలో పడిపోయారు. ఒక పక్క కొడుకు అరుస్తున్నాడు, నాన్నా నన్ను కాపాడని చెప్పి. మరో పక్క కొడుకు యొక్క స్నేహితుడు అరుస్తున్నాడు, అంకుల్ నన్ను కాపాడని చెప్పి. ఒక పక్క కొడుకు, ఇంకో పక్క కొడుకు యొక్క స్నేహితుడు. ఎవరిని కాపాడాలి ఇప్పుడు? ఆ తండ్రికి ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన దగ్గర ఉన్నది ఒకే ఒక రక్షణ తాడు. ఆ ఒక్క తాడుతో ఒక్కరిని మాత్రమే కాపాడగలము. కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు, కన్న కొడుకు, ఆ కన్న కొడుకు యొక్క స్నేహితుడు. ఇప్పుడు ఎవరిని కాపాడాలి? ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకును చూసి, ప్రాణ భయంతో ఆర్తనాదాలు పెడుతున్న కొడుకును చూసి ఆ తండ్రి చెప్పాడు, ఐ లవ్ యూ సన్. కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ రక్షణ తాడును ఆ కొడుకు యొక్క స్నేహితునికి వేసేశాడు. ఇంకొకరి యొక్క కుమారుడిని కాపాడదని కొరకు తన కుమారుడిని త్యాగం చేసేశాడు, వదిలేశాడు. కొడుకు యొక్క స్నేహితుడిని కాపాడి పడవకు చేర్చాడు. తిరిగి చూస్తే ఆ సముద్రంలో కన్న కొడుకు మునిగిపోయాడు. నన్ను అడిగారు, ఎందుకయ్యా ఇలా చేశావు? కన్న కొడుకును వదిలేసి ఇంకొకరు కొడుకుని కాపాడావే, ఎందుకు ఇలా చేశావు? ఇంత పెద్ద త్యాగానికి, ఇంత పెద్ద మనసుకు ఏం కారణం అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నా కొడుకు రక్షణ పొందినవాడు, నా కుమారుడు యేసయ్యను ఎరిగినవాడు, వాడు చనిపోతే దేవుని దగ్గరకు వెళ్తాడు, అది నాకు బాగా తెలుసు. రేపు నేను వెళ్ళి నా కొడుకును చూస్తాను. కానీ ఇతడు రక్షణ పొందలేదు, ప్రభువు నమ్ముకోలేదు. ఇతను కానీ చనిపోతే, నీళ్ళలో మునిగి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అందువల్లే నా కుమారుడిని వదిలేసి రక్షణ పొందవలసిన అవసరం ఉన్న ఈ కుమారుడిని, కొడుకు యొక్క స్నేహితుడిని కాపాడినామని చెప్పాడు.
ఇలారా, కల్వరి సిలువలో దేవుడైన తండ్రి లేక తండ్రి అయిన దేవుడు అదే చేశాడు. మనల్ని అందరినీ కాపాడేదాని కోసము, పాపము నుండి నరకము నుండి మనల్ని కాపాడేదాని కోసము తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడిని కల్వరి సిలువలో వదిలేశాడు. నీ పాపం ఎంత భయంకరమైందో చూడండి. పాపాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. నీ పాపం ఎంత భయంకరమైందంటే అది తండ్రి అయిన దేవుడిని కుమారుడైన దేవుడిని విడదీసింది, విడగొట్టింది. ఆ చీకటిలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. తండ్రితో అనాది కాలము నుండి, అనగా ఆది లేదు అంతము లేదు, అనాది కాలము నుండి తండ్రి కుమారులు సహవాసములో ఉన్నారు. ఆ సహవాసము కల్వరి సిలువలో కొంతసేపు విడిపోయింది. ఆ కోల్పోయిన సహవాసాన్ని తట్టుకోలేక యేసు ప్రభు ఆర్తనాదాలు పెట్టి దేవుని అడుగుతున్నాడు. సర్వమానవాళి యొక్క దేవునితో సహవాసం లేని జీవితం అనే చీకటిలోనికి యేసు ప్రవేశించి ఆ చీకటినంతా మింగేసి బయటకు వచ్చి మనకు వెలుగునిచ్చాడు. ఆ వెలుగే దేవునితో సహవాసం. ఈరోజు మనం వెలుగులో ఉన్నాం అనగా అర్థం ఏమిటి? దేవునితో మంచి సహవాసంలో ఉన్నాం. దానికి కారణము ఆ రోజు యేసుక్రీస్తు ఆ చీకటిలోనికి వెళ్ళాడు, ఆ నరకాన్ని అనుభవించాడు. ఏమిటి ఆ నరకము? దేవుని సహవాసం నుండి విడిపోవడం. దేవుని సహవాసం లేని జీవితం అనే ఆ నరకాన్ని యేసు ప్రభు అనుభవించి మనల్ని ఏం చేశాడు? దేవుని సహవాసం అనే పరలోకపు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. యేసే చెప్పాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. నన్ను వెంబడించేవారు చీకట్లో ఎంత మాత్రం ప్రవేశించక వారు వెలుగును చూస్తారు అని చెప్పాడు. ఆ వెలుగు చీకటిలోనికి వెళ్ళి ఆ చీకటి యొక్క బాధనంతా, ఆ మరణ కోరలంతా అనుభవించి మనకు వెలుగునిచ్చింది. దేవునితో సహవాసం అనే వెలుగునిచ్చింది. చూడండి, ఎఫెసీయులకు 2:12-13. ముందు దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు యేసుక్రీస్తు కాచిన రక్తం వలన, ఆయన మరణం వలన, ఆయన శిలువ బలియాగం వలన ఇప్పుడు దేవునికి మీరు సమీపస్తులయ్యారు. అంటే సమీప బంధువులయ్యారు. ఆయన సహవాసంలోనికి వచ్చారు. ఒక మనిషికి వచ్చే లేక ఒక మనిషి అనుభవించే అత్యంత భయంకరమైన నరకం ఏదంటే దేవుడు లేని జీవితమే. దాన్ని బైబిల్ 2వ మరణం అంటుంది. ప్రకటన గ్రంథములో 2వ మరణం అంటుంది. అనగా దేవుడి నుండి శాశ్వతంగా విడిపోవడం. అది చాలా భయంకరమైనది. అది ఈ భూమిలో ఉన్నంత వరకే మనకు అవకాశము. ఒక్కసారి మనం క్రీస్తు లేకుండా, రక్షణ పొందుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా చనిపోతే మన జీవితం ఇంకా నరకమే. ఆ నరకం అత్యంత భయంకరమైనది. ఆ రోజు ఎవరు ఆ ధనవంతుడు కేక పెట్టాడు అబ్రహామును చూసి, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును పంపించయ్యా. నీ ఒడిలో పడుకొని నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాడే, ఆ లాజరును పంపించి తన బ్రేలి కొనను నీళ్ళలో ముంచి ఒక చుక్క నీళ్లతో ఆ నాలుకను చల్లార్చుటకు పంపించయ్యా. నేను ఇక్కడ రాత్రింబగళ్ళు యాతన పడుచున్నాను. దేవుడు లేని జీవితము యాతన, నరకము అదే. దేవుడు లేని జీవితమే నరకం. అది అత్యంత భయంకరమైనది. సత్యవేడులో నాకు చాలా ప్రియమైన ఒక టీచర్ ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు, క్రైస్తవుడు, మంచి టీచరు, పిల్లల్ని బాగా ప్రేమించేవాడు, బాగా లెక్కలు భలే చెప్తాడు. ఆయన గణితము అంత బాగా చెప్తాడు. ఆయన ఉన్నట్టుండి ఒకరోజు చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు నాకు తెలిసి ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చునేమో. ఆ రోజు నైట్ నేను ఆలోచిస్తాను, ఆ రోజు నైట్ ఇంచుమించు వాళ్ళు 40 సంవత్సరాలు భార్యాభర్తలుగా జీవించారు. ఆ భార్య భర్త లేని ఆ రాత్రిని ఆమె ఎలా గడుపుతుంది? ఇన్ని రోజులు 40 సంవత్సరాలుగా వారు కలిసి పడుకునేవారు. వారిద్దరు మంచి దంపతులు. ఒకరి మీద ఒకరికి
అత్యుత్తమమైన ప్రేమ ఉంది. మంచి దంపతులు వారు. ఉన్నట్టుండి భర్త చనిపోయినాడు. ఆ తొలి రాత్రి, భర్త లేని ఆ తొలి రాత్రి ఆమె ఏం ఫీల్ చేస్తుంది? ఆ పడకలో వెళ్ళినప్పుడు అక్కడ ముందటి రోజు వరకు ఉండినా భర్త లేదు, ఇక ఎన్నటికీ రాడు. ఆ తొలి రోజు దాన్ని ఎలా దాటుతుంది ఆమె? దాన్ని తెలుసు నేను చాలా బాధపడేవాడు. ఆ మేడం ఈ రోజు ఎలా ఆ రాత్రిని గడుపుతుంది? ఆమె మనసులో ఏం ఫీల్ కలిగిస్తుంది? తెలుసుకుంటేనే గుండెలు విరిగిపోతుంది కదా. దానికన్నా కూడా అతి భయంకరమైన వేదన దేవుని నుండి వేరైపోవడం, దేవునికి దూరమైపోవడము అత్యంత నరకము. కేవలం 3 గంటల సేపు ఎడబాటును యేసుక్రీస్తు తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు కల్వరి సిలువలో. అలాంటిది శాశ్వతంగా దేవుని నుండి విడిపోతే అది ఎంత భయంకరమో, అది ఎంత బాధకరమో ఒకసారి ఆలోచించండి. వీళ్ళారా, ఏది ఏమైనా మనల్ని అలాంటి బాధ నుండి, నరకము నుండి తప్పించడం కోసమే యేసుక్రీస్తు అనుభవించాడు ఆ బాధ. మన కొరకు యేసుక్రీస్తు మరణాన్ని రుచి చూచెను అని బైబిల్ అంటుంది. మన కొరకు యేసుక్రీస్తు మరణాన్ని రుచి చూశాడు. పాపం యొక్క వేరులోనికి యేసు ప్రవేశించాడు. ఏమిటి ఆ వేరు? మరణము, తండ్రి నుండి, దేవుని నుండి వేరైపోవడం. ఆ మరణాన్ని యేసుక్రీస్తు రుచి చూసి దాన్ని క్లియర్ చేశాడు. హల్లెలూయా. ఆ వేరులోనికి వెళ్ళి ఆ వేరుని ఏం చేశాడు? ఆ వేరుని పెరికేశాడు, పెల్లగింపజేసేశాడు. మనకు దేవునితో సహవాసం అనే సంతోషాన్ని, వెలుగును అనుగ్రహించాడు. హల్లెలూయా. 1 పేతురు 2:9 అంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడట. చీకటిలో నుండి, చీకటి అంటే ఏమిటి? ఇక్కడ దేవుడు లేని జీవితము, నరకము, పాపము నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మరి ఆ చీకటి ఏమైంది? ఆ చీకటినంతా యేసుక్రీస్తు భరించాడు. కల్వరి సిలువలో ఆ చీకటినంతా యేసుక్రీస్తు అనుభవించాడు. ఆ నొప్పిని, ఆ బాధను, ఆ ఒంటరితనాన్ని ఆయన అనుభవించి దాన్ని క్లియర్ చేసి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఈరోజు మనం సంతోషంగా దేవుని సహవాసంలో ఉన్నాము. కారణము, ఆ రోజు కల్వరి సిలువలో యేసు ప్రభు ఆ ఎడబాటును అనుభవించాడు కనుక. నేను అడిగాను, తండ్రి, ఎందుకయ్యా యేసు ప్రభువును విడిచిపెట్టావు? ఎందుకు ఆయన చేయి విడిచావు? తండ్రిన దేవుడు అన్నాడు, నిన్ను చేయి పట్టడం కోసమే, నీ చేయి పట్టుకోవడం కోసమే, జాకబ్, నీ చేయి పట్టుకోవడం కోసమే నా కొడుకును చేయి విడిచేశాను. నీకోసమే బ్రదర్, సిస్టర్, మిమ్మల్ని చేయి పట్టుకొని తన కుమారుడిని, సొంత కుమారుడిని దేవుడు వదిలేశాడు. నీ కోసం. అంటే నీ మీద ఆయనకి ఎంత ప్రేమ చూశారా? నీ మీద ఆయనకి ఎంత అక్కర చూసావా? తన ఒక్కగానొక్క కుమారుడిని కూడా నీ కోసం విడిచిపెట్టాడంటే, వదిలేసినాడంటే ఆయనకు నువ్వు ఎంత ముఖ్యమో, నీ మీద ఆయనకి ఎంత అక్కర ఉందో, ఎంత ప్రేమ ఉందో చూడు. ఒకసారి ఆలోచించు ఆయన ప్రేమను గురించి. ఎవరు ప్రేమిస్తారు ఆ విధంగా? దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేమించాడు. ఆమేన్. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన అన్నాడు ఇర్మియా 31:20లోను, హోషేయ 11:8లోను, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నిన్ను ఎలా నేను విడిచిపెట్టగలనయ్యా? నిన్ను ఎలా విడిచిపెట్టగలను? నిన్ను ఆలోచించేటప్పుడంతా నా కడుపు కోసినట్టుగా ఉంది. నేను ఎన్నడూ విడిచిపెట్టలేను. నా ముద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ. దారి తప్పిపోయిన, దేవుని మాట వెనక దారి తప్పిపోయిన ప్రజలను చూసి ఆయన హృదయం కొట్టుకుంటా ఉంది. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా దగ్గరకు రావయ్యా, నా దగ్గరకు రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనల్ని చేపట్టడం కోసం దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడిని కల్వరి సిలువలో విడిచిపెట్టాడంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఒకనొక కాలంలో అత్యంత దుర్మార్గంగా జీవించి, ఆ తర్వాత ప్రభువును నమ్ముకొని ఆయన కొరకు సేవకుడుగా మారి సేవ చేస్తున్న ఒక దైవజనుడు
ఒకసారి వాక్యాన్ని చదువుతూ చదువుతూ హెబ్రీయులకు 13వ అధ్యాయంలోనికి వచ్చాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిండు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడని మంచి ధైర్యంతో చెప్పండి అయ్యా. దేవుడు అన్నాడు ఏమని? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, ఎన్నడను నిన్ను ఎడబాయనని దేవుడు చెప్పాడు. ఈ మాట చదివినప్పుడు ఆయన అడిగాడట దేవుడిని చూసి, తండ్రి నువ్వు నన్ను ఎప్పుడు చేయి విడవలేదా? దేవుడు అన్నాడట, అవును నాయన, నేను నిన్ను ఎప్పుడూ చేయి విడవలేదు. ఎప్పుడైతే తల్లి గర్భములో నీ చెయ్యి స్టార్ట్ అయిందో అప్పుడే నీ చెయ్యి పట్టాను. ఇదిగో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నేను నిన్ను చేయి విడువనే లేదన్నాడు. అది ఎలా ప్రభువా? ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను జీవించిన జీవితము దుర్మార్గమైన జీవితం. నువ్వు నన్ను ఎలా చేయి పట్టుకొని ఉన్నావు? సరే, ఒకప్పుడు నేను చిన్న వయసులోనే ఎవరికి తెలియకుండా దేవుని ఆలయం ముందే తలుపు దగ్గర కూర్చొని పొగ తాగానే, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని ఉన్నావా? దేవుడు అన్నాడట, అవును నాయన, నేను అప్పుడు కూడా నీ చెయ్యిని పట్టుకునే ఉన్నాను, నిన్ను విడవలేదు. నా స్నేహితులతో కలిసి నేను బాగా త్రాగేసి విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ జీవిస్తున్నానే, అప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకొని ఉన్నావా? అవును నాయన, నీ చెయ్యి నేను అప్పుడు కూడా పట్టుకునే ఉన్నాను. ఇలా తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని చెప్పుకుంటూ, నువ్వు అప్పుడు కూడా నా చెయ్యి పట్టుకొని ఉన్నావా, నువ్వు అప్పుడు కూడా నా చెయ్యి పట్టుకొని ఉన్నావా అని అడుగుతూ వస్తున్నాడు. దేవుడు అవును 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 అంటున్నాడు. ఇలా చెప్తూ చెప్తూ వచ్చి కొంచెం తడబాటుతో, తండ్రి ప్రభువా, ఒకసారి నేను పరుని భార్యతో వ్యభిచారం చేశానే, అప్పుడు కూడా నువ్వు నా చెయ్యి పట్టుకొని ఉన్నావా అని అడిగేసరికి ఒక క్షణం దేవుని ముఖం మారిపోయింది. ఆయన ముఖం మారిపోయింది. ఆయన ముఖం మారిపోగా ఇతను బెత్తరిపోయాడు, భయపడిపోయాడు. ఆయన కళ్ళలో గుండా కన్నీరు కారుతూ దేవుడు అన్నాడట, బిడ్డా, అప్పుడు మాత్రం నేను నీ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాను. అప్పుడు మాత్రం నీ చేతిని నేను గట్టిగా పట్టుకున్నాను. నువ్వు పాతాళంలో పడిపోతున్న వేళ, నువ్వు నరకంలో పడిపోతున్న వేళ, అయ్యో నా పిల్ల నరకంలో పడిపోతున్నాడని చెప్పి అప్పుడు మాత్రం నీ చేతిని గట్టిగా పట్టుకున్నాను. అప్పుడు పట్టుకున్నాను కాబట్టి ఈ రోజు నువ్వు గొప్ప దైవజనుడిగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నేను నీ చెయ్యి విడవలేదు కాబట్టి ఈ రోజు నువ్వు ఈ స్థానములో, ఈ గొప్ప స్థానములో ఉన్నావు నాన్న. ఆయన స్వరం, ఆ మాట వినే కలికి గుండె పగిలి ఏడ్చాడు. దేవా, నేనంటే నీకు అంత ఇష్టమా? నా మీద నీకు అంత ప్రేమ అయ్యా? నీకు పోయి నేను ద్రోహం చేశానే, నీ మాటకు వ్యతిరేకంగా కార్యాలు చేశానని చెప్పి గుండె పగిలి ఏడ్చాడు. ఎన్నటికీ నిన్ను విడువనయ్యా, నీ ప్రేమను మరువను అని చెప్పి దేవుని మీద మరింత ఆసక్తితో దేవుని కొరకు సేవ చేశాడు. ప్రియులారా, మన ప్రభు యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు మన మీద ఆశతో ఉన్నారు. మన చెయ్యి పట్టుకోవడం కోసమే నరకంలో పడిపోతున్న మన చేతిని పట్టి పైకి లేపడం కోసమే తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడు నరకంలో పడేశాడు, నరకానికి వదిలేశాడు. ఆ బాధకు, ఆ చిత్రహింసలకు యేసుక్రీస్తుని వదిలేశాడంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఆ ప్రేమను తలుచుకుంటే పాపం చేసే మనసు వస్తుందా? దేవుని బాధ పెట్టే మనసు వస్తుందా? దేవుని ప్రేమ నిన్ను మార్చకపోతే నిన్ను మార్చేది లోకంలో ఇంకేదీ లేదు. కల్వరి శిలువలో దేవుడు చూపించిన ఆ ప్రేమను నువ్వు మరిచిపోతే, జ్ఞాపకం చేసుకోపోతే, లేక ఆ ప్రేమ నిన్ను మార్చకపోతే నిన్ను ఇంకో లోకంలో మార్చేది ఏది లేదు, ఏది నిన్ను మార్చలేదు. దేవుని కోపం కన్నా దేవుని ప్రేమే ఒక మనిషిని మారుస్తుంది. నన్ను మార్చిన దేవుని కోపం కాదు,
అయ్యో నేను పాపం చేసే దేవుడు నరకంలో పడేస్తాడు, కొడతాడు, వ్యాధినిచ్చేస్తాడు, పిల్లలు లేకుండా చేస్తాడు, లేక వేరే వేరే కారణాలతో కాదు. నన్ను మార్చింది ఆయన ప్రేమే, ఆయన కల్వరి ప్రేమే. దాన్ని ధ్యానించి 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 ఆయన ప్రేమను చదివేటప్పుడంతా ఏడుస్తాను. ఆ కల్వరిలో యేసు ప్రభువు వచ్చిన శ్రమలను చదివినప్పుడంతా ఏడుస్తాను. ఆ కన్నీటి దారుల్లో పాపము యొక్క కోరలు కూడా కరిగిపోయింది. ఆ రోజు దేవుడు మనిషిని చూసి అడిగాడు, ఆదాము ఆదాము ఎక్కడున్నావు నాన్న అని. పాపము ఏదేను తోటలో స్టార్ట్ అయ్యింది. దేవుడి నుండి మనిషి దూరం అయ్యాడు. మనిషిని వెతుక్కుంటూ దేవుడు ఏదేను తోటలో వచ్చాడు. వచ్చి అడిగాడు, ఆదాము ఆదాము ఎక్కడున్నావు నాన్న అని. అక్కడ దారిపోయిన వ్యక్తి కల్వరి సిలువలో అడుగుతున్నాడు, దేవా దేవా నువ్వు ఎక్కడున్నావు? ఆమేన్. అక్కడ మనిషి దేవునికి దూరం అయ్యాడు. ఇక్కడ దేవుడు తన కన్న కొడుకును మన కొరకు దూరం చేసుకున్నాడు. ఇలారా, ఈ సహవాసము గొప్పది. దేవునితో సహవాసం అత్యున్నతమైనది. ఆ సహవాసాన్ని కోల్పోతే జీవితం అత్యంత భయంకరమైనది. శాశ్వత కాలం, నిత్య కాలము మన నరకములో పడి అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఆ బాధకు అంతమే ఉండదు. అందుక మనల్ని ఇంతగా ప్రేమించిన తన కన్న కుమారుణ్ణి కూడా, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా విడిచేసి మనల్ని పట్టుకున్న ఆ దేవుని కోసం జీవిస్తాం. నేను మరలా చెప్తున్నాను, మనం ఆయన నుండే వచ్చాం, ఆయన కొరకే జీవిస్తున్నాం. మరలా ఆయన దగ్గరే పోయి చేరిపోదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైనా దేవుని సహవాసం నుండి దూరమైపోయినప్పుడు ఆ బాధను ఫీల్ చేస్తున్నావా? కొన్నిసార్లు మనం పాపం చేసి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, చచ్చిపోకుండా దూరం అయిపోతూ ఉంటాం. కొందరైతే కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు ఉంటారు. వారిలో బాధ ఉంటుందా? మీకు ఎప్పుడైనా బాధ కలిగి ఉందా? అయ్యో దేవుని సహవాసాన్ని మనం విడిచిపెట్టున్నామే అని ఎప్పుడైనా మీరు ఏడ్చున్నారా? బాధపడి ఉన్నారా? నా జీవితంలో ఎన్నోసార్లు ఆ విధంగా ఏడ్చున్నాను. ఆ సహవాసాన్ని కోల్పోయినప్పుడల్లా తిరిగి ఆ సహవాసం కోసం వచ్చినప్పుడు ఆ సహవాసం యొక్క దేవునితో, తండ్రితో సహవాసం యొక్క ఆ విలువను, ఆ గొప్పతనాన్ని గ్రహించి ఎన్నోసార్లు ఏడ్చి ప్రార్థన చేసింది. ఈ సహవాసం నాకు కావాలి నాయన, ఈ సహవాసం నేను ఎదగాలి తండ్రి, మన బంధము మరింత బలపడాలి తండ్రి, నీకు నాకు మధ్య ఉన్న ఈ బంధము ఇంకా ఎదగాలి, నీ బంధములో నీ సహవాసం నేను అభివృద్ధి చెందాలి, ఇంకా నన్ను ఎక్కించుము నాయన, నువ్వు ఉన్న చోటంత వరకు నన్ను ఎక్కించు. నేను అడిగేవాడిని, మోషే నీవు ఎంత స్నేహితుల్లాగా సహవాసం చేశారో ఆ విధంగా నీతో నేను సహవాసం చేయాలి, ఆ స్థాయికి నా ఆత్మీయ జీవితాన్ని హెచ్చించుము అని ప్రార్థన చేస్తాను. ఇలా దేవుని సహవాసాన్ని కోరుకోండి. ఆయన సహవాసాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకండి. ఆ సహవాసం కోసమే అక్కడ యేసు ప్రభువు నరకాన్ని అనుభవించాడు. కాబట్టి పాపాన్ని తేలిగ్గా చూడకండి. దేవునితో సహవాసాన్ని అంత చీపుగా ఎంచకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.